అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్స్ ఇన్ మనీ ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి జ్యోత్స్నా ప్రొడక్షన్ ప్రజెన్స్ అంట. ప్రొడక్షన్ నెంబర్ 1 అని అంటున్నారు. కన్నడ, తెలుగు, తమిళ్, హిందీలో ఈ సినిమాని చేస్తున్నారంట. ఆడిషన్ అని అంటున్నారు. వీళ్ళకి హీరో కావాలంట, అలాగే హీరోయిన్, హీరో ఫ్రెండ్స్ నలుగురు, హీరోయిన్ ఫ్రెండ్స్ కూడా నలుగురు కావాలి అని అంటున్నారు. సో షూటింగ్స్ బిగిన్ సూన్ అని అంటున్నారు. ప్రొడ్యూసర్ గారి పేరు వచ్చేసి జాన్ జిన్కూటీ అంట. సో డైరెక్టర్ గారి పేరు వచ్చేసి విక్రమ్ తనేజా అంట. అలాగే డిఓపి శంకర్ కేపీ, మ్యూజిక్ వచ్చేసి వేద్ ప్రకాష్ గారు. అలాగే ఇక్కడ వీళ్ళ క్రీవ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారండి, అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చేయడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ కిషోర్ కుమార్ గారు అడిగారండి. సార్ సూపర్, మాటల రచయిత ఎలా అవ్వాలి, మీ మాటల్లో వినాలండి. అప్కమింగ్ మాటల రచయిత మీరు ఇచ్చే అమూల్యమైన గైడ్లైన్స్ ప్లీజ్ అని అంటున్నారు. తప్పకుండా చెప్తానండి. ఇక్కడ మాటల రచయిత అంటే ఏంటి అనేది ముందు ఒకసారి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు కూడా రైటర్ అనేవాళ్ళు ఒక పర్టికులర్ దానికి ఫిక్స్ అవ్వకూడదు అనేది నా ఒపీనియన్ అండి. అంటే మీరు ఓన్లీ కథలు మాత్రమే క్రియేట్ చేయగలను, లేదంటే లైన్స్ మాత్రమే క్రియేట్ చేయగలను, జిస్ట్ లైన్స్ మాత్రమే క్రియేట్ చేయగలను, లేదంటే థాట్స్ మాత్రమే క్రియేట్ చేయగలను, లేదంటే స్క్రీన్ ప్లే మాత్రమే చేయగలను, లేదంటే డైలాగ్స్ మాత్రమే చేయగలను అనుకుంటే కాదు. సరే, మీరు ఏదో దాంట్లో సిద్ధహస్తుడై ఉంటారు, కానీ ప్రతి ఒక్క దాని గురించి కూడా మీకు అవగాహన అనేది ఉండాలి అనేది నా ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్ జిస్ట్ లైన్ అంటే ఏంటి? జిస్ట్ లైన్ అంటే ఏంటి అంటే, ఒక సమరసింహారెడ్డి కథను తీసుకున్నట్లయితే, ఒక సామాన్యంగా ఒక ఇడ్లీ సెంటర్లో పనిచేసే ఒక సామాన్యుడు తనకి మించిన కష్టం పడుతూ ఉంటాడు. ఎందుకురా అంటే తన ముగ్గురు చెల్లెళ్ళకి ఏదో బెస్ట్ లైఫ్ ఇవ్వాలి అనే ఇదిలో. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో అతను ఎవరి కోసమైతే కష్టపడుతున్నాడో వాళ్ళు అసలు వాళ్ళ సొంత చెల్లెళ్ళే కాదు అని తెలుస్తుంది. అలాంటి టైంలో వీళ్ళు సొంత చెల్లెళ్ళు కానప్పుడు అతను ఎవరు, అతను వీళ్ళ కోసం ఎందుకు కష్టపడాల్సి వచ్చింది, అలాగే ఇతను గతంలో ఏం జరిగింది అనేది చూసుకున్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఎ జిస్ట్ లైన్. ఓకే, సో అలాగే జిస్ట్ లైన్ రాసుకోవడం అంటాం దాన్ని. ఆ తర్వాత దీన్ని సినాప్సిస్ చేసుకోవడం. సినాప్సిస్ అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన కథ ఏదైతే ఉందో ఒక 2 పేజీల్లో మనం ఏదైతే అసలు మెయిన్ ప్లాట్ అనేది బయట వాళ్ళకి తెలియకుండా ఉండటం కోసం సినాప్సిస్లో కొన్ని హిడెన్ పాయింట్స్ పెట్టుకొని సినాప్సిస్ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత సినిక్ ఆర్డర్ అంటే ఏంటి? మనం ఎన్ని సీన్లు అయితే వేస్తున్నాం, ఒక 50 సీన్లు వేస్తున్నాం, 60 సీన్లు వేస్తున్నామా, ఎన్ని సీన్లు అయితే వేస్తున్నాం, 50 సీన్లకి ఒక్కొక్క సీన్ అనేది ఒక్కొక్క లైన్లో రాసుకోవటం, దాన్ని 1 లైన్ ఆర్డర్ అనుకుంటాం. ఆ తర్వాత దాన్ని ట్రీట్ చేయడం అంటారు. ట్రీట్ చేయడం అంటే ఏంటి? అది ఏ ఎఫెక్ట్లో జరుగుతుంది? డే ఎఫెక్ట్లో జరుగుతుందా, నైట్ ఎఫెక్ట్లో జరుగుతుందా, లేదంటే ఏ ఎఫెక్ట్లో జరుగుతుంది అనేది చూసుకోవడం అనేది మన ఇదనమాట. అలాగే ఏ ఆర్టిస్టులు ఉన్నారు, ఏ లొకేషన్స్ ఉన్నాయి, అలాగే అక్కడ మనకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటి, ఆ ప్రాపర్టీ కనుక లేకపోయినట్లయితే మనం చేయలేని ఆ సీన్ని చేయలేని ఒక ఇది ఏర్పడుతుందా, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. దాన్ని మొత్తం కూడా ట్రీట్మెంట్లో రాసుకుంటాం. ఫైనల్గా వచ్చేసి డైలాగ్ ఆర్డర్. మీకు ఎప్పుడైతే ట్రీట్మెంట్ వస్తుందో అక్కడే మీకు డైలాగ్ ఆర్డర్ అనేది కూడా క్లియర్గా ఉంటుంది. సో నేను ఎవరికి ఏ సలహా ఇవ్వటానికి ప్రిపేర్డ్గా లేనండి. నేనేమంటాను అంటే, ఇక్కడ రావాలి, కష్టపడాలి, ప్రయత్నించినట్లయితే సక్సెస్ అవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఏమంటా అంటే, చిరంజీవి గారు కూడా రావటమే స్టార్ అవ్వలేదు, రవితేజ గారు రావటమే స్టార్ అవ్వలేదు, నాని గారు కూడా రావటమే స్టార్ అవ్వలేదు, కిరణ్ అబ్బవరం కూడా రావటమే స్టార్ అవ్వలేదు, సుహాస్ కూడా రావటమే స్టార్ అవ్వలేదు. వీళ్ళందరూ కూడా ఎంతో కొంత వాళ్ళ వాల్యుబుల్ టైంని ఒక పర్టికులర్ క్రాఫ్ట్కి నేను యాప్ట్ అవుతాను అని వాళ్ళు బలంగా నమ్మి వాళ్ళు సరిగ్గా ప్రయత్నించారు కాబట్టి వాళ్ళు సక్సెస్లోకి వచ్చారు. అలాగే మీరు కూడా మీ మీద మీరు నమ్మకం ఉంచుకొని కనీసం 4 to 5 years నేను ఇక్కడ ఈ క్రాఫ్ట్ని తప్పించి మరొక ఏమి బ్రెయిన్ స్ట్రామ్ అనేది లేకుండా నేను ఇక్కడే ఉంటాను అనుకొని మీరు వచ్చినట్లయితే మీరు సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది నా ఒపీనియన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీరు ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, చెప్పాను కదండి, ఇది
4 భాషల్లో నిర్మితం అవుతున్న ఒక చిత్రం. సో దీంట్లో మీరు కూడా పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8904411534. ఐ రిపీట్ 8904411534. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.